శుభపరిణామం. ఎందుకంటే ఇది మా పార్టీ నేతలో, మా పార్టీ నాయకులో చేసేటటువంటి కార్యక్రమం కాదండి. రాష్ట్ర ప్రజల యొక్క మనుగడ, మరి విద్యార్థుల భవిష్యత్తు, అట్లాగే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా అందవలసిన 2 మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే విద్య, వైద్యం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా అద్భుతంగా చేసి చూపించాడు. దాన్ని కంటిన్యూ చేయలేక, దాన్ని ఫినిష్ చేయలేక, ఏదో ఆడలేక మధ్యలో ఓడు అన్న చందంగా వీళ్ళు ప్రెస్ల ముందుకొచ్చి యాంకరింగులు చేస్తున్నారు. అంతే తప్ప అసలు ఎక్కడ నీతి, నిజాయితీ, నిబద్ధత, వాళ్ళ శాఖల మీద పట్టుగా ఒక మాట మాట్లాడటం కానీ, అసలు పీపీపీ గురించి అసలు దానికి సంబంధించినటువంటి మినిస్టర్ గారైతే అసలు వారికి మహానుభావులు, చేతులెత్తి నమస్కారం చేయొచ్చు. అసలు ఏమండి, అసలు ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? పీపీపీ మరి శాసన మండలిలో వారు ఇచ్చినటువంటి వివరణ 33 ఇయర్స్ యాజ్ పర్ నార్మ్స్ ప్రకారంగా 33 ఇయర్స్ అంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 33 ఇయర్స్ మళ్ళీ రెన్యువల్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ పీపీపీ. ఇంకెందుకండి అసలు? ఇంకెందుకంటున్నా, 66 సంవత్సరాలంటే హౌ మెనీ జనరేషన్స్ విల్ ఫేస్ దట్? చెప్పండి. అసలు ఇంత దారుణంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఒప్పుకొని కనీసం రెక్టిఫై చేద్దామనేటటువంటి ఇది లేకుండా ఎంత దారుణంగా వీళ్ళ బిహేవియర్స్ ఉంటున్నాయో. అందుకే కదండి హైకోర్టు వారు కూడా అసలు పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తోందని నిన్నగాక మొన్న అక్షింతలు కూడా వేసింది. అసలు అది అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ రోజన్నా జరిగిందా? ఆయన చేసింది 5 సంవత్సరాల పాలనే. కానీ నేను అందుకేనండి ఇటీవల కూడా చాలాసార్లు చెప్పాను, కాకిలా 100 సంవత్సరాలు చేయక్కర్లా, హంసలా కొద్ది రోజులు చేసిన దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పాలన ఆయనకే చెందుతుంది. మరి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడంటే మరి ఆ బ్రాండ్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మళ్ళీ 29 నుంచి రాజన్న పాలన, సువర్ణ పాలన, మళ్ళీ ఎప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మంచి పాలన అయితే ఖచ్చితంగా అందుతుంది. దానికి నిదర్శనంగానే ఈ కోర్టు సంతకాల సేకరణ.